బీటీఎన్ ప్రేక్షకులకు నమస్కారాలు। ఈరోజు మన వీడియోలో హిందూ టైగర్ కరీంనగర్ ముద్దుబిడ్డ భవానీ భక్తుడైన శ్రీ బండి సంజయ్ గారి గురించి తెలుసుకుందాం మిత్రులారా। బండి సంజయ్ 1971 జూలై 11 రోజున శకుంతల నర్సయ్య దంపతులకు 4వ సంతానంగా బండి సంజయ్ గారు జన్మించారు। వీరి తండ్రి గారు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసేవారు। సంజయ్ గారి విద్యాభ్యాసం అంతా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలోనే జరిగింది। తన యుక్త వయసులోనే తన తండ్రి గారు కాలం చేశారు। చిన్నతనంలోనే ఈ పరిస్థితులను అధిగమించి గుండె నిబ్బరం చేసుకొని జీవితంలో ముందుకు ఎలా సాగాలో నేర్చుకున్నాడు సంజయ్ గారు। తన 12వ ఏట ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు। మదురైలో ఉన్న కామరాజు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ నందు పట్టా పొందారు। సంజయ్ అన్న తన రాజకీయ ప్రస్థానం అంతా ఏబీవీపీ నుండి మొదలుపెట్టారు। కరీంనగర్ పట్టణ కన్వీనర్గా మరియు ఉపాధ్యక్షులుగా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు। ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నాయకులు అయిన వెంకయ్య నాయుడు గారికి చాలా దగ్గరయ్యారు। వెంకయ్య నాయుడు గారిని రాజకీయ గురువుగా భావించి తన దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు సంజయ్ గారు। ఈ క్రమంలోనే భారతీయ యువ మోర్చా కరీంనగర్ పట్టణ అధ్యక్షులుగా మరియు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అలాగే జాతీయ కార్యదర్శిగా పనిచేశారు। 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు కరీంనగర్ పట్టణంలో కౌన్సిలర్గా హ్యాట్రిక్ సాధించారు సంజయ్ గారు। ఇదే ఊపులో ఎమ్మెల్యేగా గెలవాలన్న సంజయ్ గారి 2014, 2018లో తన సమీప అభ్యర్థి గంగుల కమలాకర్ మీద ఓడిపోవడం జరిగింది। ఇక సంజయ్ పని రాజకీయంగా అయిపోయిందనుకున్న వాళ్ళందరికీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచి వారందరికీ గట్టి షాక్ ఇచ్చారు। ఈ విజయం కరీంనగర్ పట్టణ కార్యకర్తలతో పాటు రాష్ట్ర స్థాయి కార్యకర్తల్లో జోష్ నింపిందని చెప్పాలి। ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోసం ఎదురు చూస్తున్న బీజేపీ అధిష్టానానికి బండి సంజయ్ ఒక బ్రహ్మాస్త్రంలాగా కనిపించాడు। వెంటనే తనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించింది అధిష్టానం। ఈ ఎంపిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపుగా మారింది। రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ప్రజలకు మరింత దగ్గరయ్యారు సంజయ్ గారు। రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హిందూ సంస్కృతిని లేదా ధర్మాన్ని తక్కువ చేసినా లేదా కించపరిచినా సంజయ్ సహించేవాడు కాదు। ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసి దుబ్బాక అలాగే హుజూరాబాద్లో విజయం సాధించి అప్పటి ప్రభుత్వానికి గట్టి సవాల్ విసిరారు సంజయ్। జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో కేవలం 2 సీట్లకు పరిమితం అయిన బీజేపీ పార్టీని 40 పైచిలుకు స్థానాలకు తీసుకుపోవడంలో సంజయ్ గారి పాత్ర ఎంతో కీలకమైందని చెప్పవచ్చు। కేంద్ర బీజేపీ అధిష్టానానికి సంజయ్ గారు మరింత దగ్గరయ్యారు। బీజేపీ పార్టీని రాష్ట్రంలో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఎంతగానో కృషి చేశారు। ఒకానొక సమయంలో వచ్చే అసెంబ్లీ 2023 ఎన్నికలను బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు। ఏమైందో తెలియదు కానీ అకస్మాత్తుగా పార్టీ అధ్యక్ష పదవి నుండి సంజయ్ గారిని ఎన్నికల ముందు తొలగించడం జరిగింది। దీని ఫలితంగా అసెంబ్లీ ఎన్నికలో అధికారంలోకి వస్తున్న బీజేపీ పట్టుమని 10 స్థానాలు కూడా గెలవలేక చతికిల పడిపోయింది। అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 2వసారిగా ఎంపీగా ఎన్నికై సంజయ్ గారికి తన సేవలను గుర్తించి అధిష్టానం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమించింది। ఇది మన బండి సంజయ్ అన్న కౌన్సిలర్ నుండి కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగిన రాజకీయ ప్రస్థానం। ఇది నేటి యువతరానికి ఎంతో ఆదర్శప్రాయం। తెలంగాణ రాష్ట్రంలో పాతాళానికి పడిపోయిన బీజేపీ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం దక్కాలంటే మరోసారి బండి సంజయ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలని బీజేపీ కార్యకర్తలు అంతేకాకుండా బండి సంజయ్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు।